ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అంటా ఉన్నాడు. సో గత బడ్జెట్ మొత్తం కూడా కల్వకుంట్లలో మరి ఫామ్ హౌస్లలో చేరే విషయం తెలియదా? అలా అనుకుంటున్నారేమో, అలా ఢిల్లీకి పోతే ఏమైనా భ్రమల్లో ఉన్నారేమో ఈ కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు అంటే ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా బడ్జెట్ను విమర్శిస్తాయి. అది ఎవరైనా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీ విమర్శిస్తాయి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ విమర్శిస్తూనే ఉంటాయి, అది కామన్. కానీ చిల్లర మాటలు చిల్లరగా లెక్క కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉన్నాం. సో గతంలో లక్షల కోట్ల రూపాయలు కల్వకుంట్లలో ఫామ్ హౌస్ పాలైన విషయం మనకు తెలియదా? ఇంకేదో బడ్జెట్ అంటేనే కల్వకుంట్లలో బడ్జెట్ లాగా అయిపోయింది. తెలంగాణ బడ్జెట్ కాదు, కల్వకుంట్ల బడ్జెట్. ప్రతిదానికి కమిషన్లు కల్వకుంట్లలో ఫామ్ హౌస్లోకి పోతూనే ఉంటాయి, అది అందరు కూడా తెలిసిన విషయమే. సో ఇంకా ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్, ఏం చేద్దాం మరిగా? సో ఇప్పటికైనా అసలు ఆ మనిషి మారడు, దిగజారి మాట్లాడడంలో నెంబర్ 1 దోకేబాజ్ కేటీఆర్ అనే విషయం తెలుస్తూ ఉంది. ఇక వాడిని ఎంత అన్నా కానీ తప్పట్లేదు. ఇక మనం మారదాం, మంచిగా మాట్లాడదాం అనుకున్నా కానీ వాడు అట్లే మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేస్తాం మరి? మనకు కూడా మాట రాకపోతే ఏం చేస్తే ఇక